గారు క్లబ్లో ఉన్నారేంటి? ఈ నంబర్ ఎవరిది? నాకు తెలియదే. రఘు, నేను ఇప్పుడే వస్తాను. ఏమైందన్నయ్య? వదినేంటి సడన్ గా అలా వెళ్ళిపోయింది? ఏమోరా. సరే పద. అమ్మమ్మ, లైఫ్ వచ్చింది. కొత్తగా లైఫ్ రావటం ఏమిటి? నువ్వు పుట్టి 25 ఏళ్ళవుతుంటేను గేమ్లో మంగా. ఓ, గేమ్లో లైఫ్లు డెత్లు కూడా ఉంటాయా? అంటే ఇప్పుడు నాది షో. అయ్యో, నేను చెప్పానా స్వర్ణది విన్నింగ్ హ్యాండ్ అని? ఇప్పుడు నీ గోల్డెన్ హ్యాండ్ తోడైంది. ఇక తను పట్టిందల్లా ప్లాటినవే. చూడు, ఒక గేమ్లో 1,50,000 వచ్చాయి. అమ్మమ్మ, నీతో వచ్చి ఫస్ట్ టైం గెలిచాను. 1,50,000. అమ్మమ్మ, నీ బ్యాంక్ లో పెట్టేసుకో. అబ్బో, మేడం, Hey, behave yourself. She is Pitapuram Mangamma, chairman of Manga Pharma, Manga Group of Industries. She Club honorary president. Get out I say. సారీ మేడం. ఛీ, ఎవరితో ఎలా బిహేవ్ చేయాలో తెలియదు. క్యారీ ఆన్. ఎస్, ఇదే నాకు కావలసిన ముక్క. ఓకే, షో. అయ్యో అమ్మమ్మ, ఈ ఆట కూడా మనం ఓడిపోయాం. 1,50,000 లాస్. అంతే కదా, ఏమవుతుంది? పోనీ. సాధించేది సాధించాలి, ఏదారైనా గాని శోధించేది శోధించాలి, ఏదేమైనా గాని మోసమైన మోసేయాలి. ఎంత ఏంటమ్మమ్మ గారు మీరు చేస్తున్న పని? ఏ, నీకెలాగూ బుద్ధి లేదు. అమ్మమ్మ గారి పరుగు కూడా తీయడానికి ఇక్కడికి తీసుకొచ్చావా? మీరు ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు, పదండి. ఏయ్, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? పో అవతలికి. పిచ్చి వేషాలు నువ్వు వేసేది కాక అమ్మమ్మ గారి పరువు తీయాలని చూస్తావా? నువ్వు రావటమే తప్పు. అసలు నువ్వెందుకు వచ్చావు? నువ్వెలాగూ చెడిపోయావు. అమ్మమ్మ గారికి కూడా చెడ్డ పేరు తీసుకొద్దామని ఇక్కడికి తీసుకొచ్చావు కదా. సీత, కంట్రోల్ యువర్ టంగ్. ఇది ప్రెస్టీజియస్ క్లబ్. ఇక్కడికి వచ్చే అర్హత కూడా నీకు లేదు. మంగమ్మ ఈ క్లబ్ గౌరవ అధ్యక్షురాలు. ఆవిడ పరువు తీయడానికి, చెడ్డ పేరు తేవడానికి అంటావే? నోర్మోయ్, ఇదొక క్లబ్, దీనికి ఒక ప్రెస్టేజ్. చూడు, ఈ ఫోటోలు నాకు పంపించి దిగజారిపోతున్న పిఠాపురం మంగమ్మ గారి పరువు అని క్యాప్షన్ తోటి పంపించారు. ఎవరో మంగ అంటే గిట్టని వాళ్ళు పంపుంటారు. నీకన్నా గిట్టని వాళ్ళు మాకెవరూ లేర్లే. ఏదో పదవి అని పరువు తీయాలని
ప్లాన్ వేసినట్టున్నారు మీరు. హా? నీ పదవి గొప్పది, అమ్మమ్మ పదవి తక్కువదా? తప్పు అని గర్తించేవారు మీరు దాని పక్కన కూర్చుని పేకాట ఆడడం ఏంటి అమ్మమ్మ గారు? చెక్కులు రాసివ్వడం ఏంటి? ఎందుకు ఎందుకు ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నారు? సీత, నువ్విలా వచ్చి అరవటం పిచ్చి పని. ప్రెస్టేజెస్ ఆడి ఓడితే చెక్కులు ఇవ్వడం తప్పంటావేమిటే? అది ఆడింది మీరు ఆడించింది చాలు. పదండి ముందు. ఏయ్, నీకే చెప్పేది తప్పుకో. ఏయ్, నీకే చెప్పేది, వెళ్ళు. స్వర్ణ తప్పుకో. దరిద్ర మోహమా, నీకు క్లబ్ గురించి దీని విలువ గురించి ఏం తెలుసు? మా సంతోషం చూడలేక నీ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నావు. ఏయ్, ఏయ్, మర్యాదగా కుర్చీ వదులు, లేకపోతే ఏం చేస్తావే? హా? ఏం చేస్తావు? నరికి పోగులు పెడతాను. ఏమనుకుంటున్నావో? హలో పోలీస్ స్టేషన్, నేను ఎక్స్ఎంపీ భాగీరథిని మాట్లాడుతున్నాను. చెప్పండి. మీరు అర్జెంటుగా రావాలి. సీత అనే ఆవిడ షీ క్లబ్ మీద దాడి చేసి నాన్న అల్లరి చేస్తుంది. అర్జెంటుగా బయలుదేరండి. అలాగే. ఓకే, ఉంటాను. నీకంటే ఒక పేరా ప్రతిష్ట బరి తెగించావు. పిఠాపురం వంశానికి మచ్చు తెచ్చేలా తయారయ్యావు. ఈ వంశ గౌరవాన్ని ఆకాశమంతా పెంచిన అమ్మమ్మ గారిని ఇలా తయారు చేసింది కాక క్లబ్బులంట పబ్బులంట తిప్పడానికి సిగ్గులేదే నీకు? నా ఇష్టం. నా అమ్మమ్మని నాకు నచ్చిన దగ్గరికి తీసుకెళ్తా. కాదనడానికి వద్దనడానికి నువ్వెవరు? ఎంతసేపు నీ ఎదుగుదల, నీ పదవి నీకు ముఖ్యం. అమ్మమ్మ సంతోషాలు పట్టించుకోవా? అందుకే అమ్మమ్మ ఆనందిస్తుందని ఇక్కడికి తీసుకొచ్చా. ఇదేం ఆనందమే? మంచితనం, ప్రేమ, ఆపేక్షలు పంచడం పద్ధతిగా ఒద్దిగ్గా ఉండి ఆనందం పంచాలి గాని ఇలా వేషాలు మార్చి ఆనందపరచడానికంటావేంటే? అవునులే, నీలాగా కుట్రలు కుతంత్రాలు చేయటం నాకు రాదు. నటించి నవ్వించటం, మెప్పు పొందటం అంతకన్నా చేత కాదు. మోసం చేసి అమ్మమ్మని వశపరుచుకొని నన్ను ఎండి పదవి నుంచి తీసేసి ఆనందపడ్డావు. అది గొప్ప. అమ్మమ్మని అనారోగ్యం పాల్చేసి ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పదవి దక్కించుకొని ఆనందపడ్డావు. అది తెలివా? రోజు ఇదే న్యూస్. పిఠాపురం వారి కోటకు బీటలు. ప్రముఖ పారిశ్రామికవేత్త మంగా ఫార్మా చైర్మన్తో మనవరాలి వివాదం. ఎన్నేళ్లు ఉన్నా వేరు తప్పదు అన్నట్టు ఇంతకాలం గుంబనంగా ఉన్న మంగమ్మ గారి మనవరాళ్ల ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. కంపెనీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా పదవి సీతామహాలక్ష్మిని వరించడంతో తోటి కోడలైన ఆవిడ సొంత చెల్లెలు స్వర్ణలతాదేవి పంచాయతీని పబ్లిక్ చేసింది. మంగమ్మ గారు, స్వర్ణలత ఒక వర్గంగా, వారి భర్త మనవరాలు సీతామహాలక్ష్మి మనవళ్ళు మరో వర్గంగా విడిపోయారు. వీధి పోరాటాలకు తెరతీశారు. వివరాలు మా స్టాఫ్ రిపోర్టర్ షీ క్లబ్ నుంచి వివరంగా తెలియజేస్తారు.
తాతయ్య? పరువు బజారు పాలైందిరా. మర్యాద మంట కలిసిపోయింది. అవును తాతయ్య. పదండి తాతయ్య. నీలాంటి నక్క తెలివితేటలు నా దగ్గర లేవు. నీలా వగలిపోతూ అవతల వాళ్ళని ఏడిపించి పదవులు లాక్కొని ఆనందపడటం నాకు రాదు. కడుపులో విషం నింపుకొని పైకి తీయగా మాట్లాడటం నీకే చెల్లుతుంది. అసలు ఏడుపు అదా? నేను పదవి లాక్కున్నానా? అయినా తిరుగుళ్లకు వ్యసనాలకు అలవాటు పడ్డ వాళ్ళకి పదవులు ఎందుకే? పదండి అమ్మమ్మ గారు. ఏయ్, నిన్ను నడు అవతలికి. ఏమైందమ్మా? నీకే చెప్పేది. ఏమైంది? వదలు. ఏంటి స్వర్ణ. ఏంటి గొడవ? ఆ? లాగి అవతలి పారేయండి. ఆగండి ఆగండి, ఇది క్లబ్బా మార్కెటా? ఏయ్, నడు అవతలికి. సాకేత్, నువ్వు అరవకు మంగా. నీ బతుకింత నీచానికి దిగజారిస్తే ఇంకా సాకేతంటూ ఆ హొంకరింపులేమిటే? చేసింది చాలు, పద ఇంటికి. మేమేం చేశాం? చేసిందంతా అది చేసింది. మా సంతోషాన్ని చెదరకొట్టి పెద్ద పేరు తెచ్చింది. యాగి చేసి పరువు తీసింది. మంగా వద్దు, ఇంకేం మాట్లాడద్దు. చూడండి ఎస్ఐ గారు, ఇది మా ఫ్యామిలీ మ్యాటర్, మేమే చూసుకుంటాం. దయచేసి మీరు వెళ్ళండి. మీరు కూడా ప్లీజ్ దయచేసి ఈ న్యూస్ స్టాప్ చేయండి. మా పరువు తీయొద్దు, ప్లీజ్ వెళ్ళండి. ఇంకా కదలమే. నీ పరువు నేలబారుకు దిగజారిపోయింది. టీవీల్లో మీ భాగోత్వం మారుమోగిపోతుంది. చాలు, వేసిన వేషం, జరిగిన రభస చాలు. పద. అది కాదు. ఇంకొక మాట మాట్లాడితే వాడి పెళ్ళాం మీద చేసినట్లే నేను చేయాల్సి వస్తుంది. నువ్వు పెంచిన పరువు ప్రతిష్టల్ని ఈ మహాతల్లి గంగలో కలిపేసిందే. ఏంటి జడ్జి గారు ఇదని జనం నా మొహాన ఉమ్మేసేలా చేసింది. చాలు, జరిగిన భాగవతం చాలు. ఇంకా ఇక్కడే ఉండి నేను ఊరేసుకునే పరిస్థితికి తీసుకురావద్దు. తాతయ్య గారు, ఎందుకమ్మా నువ్వు ఈ కుటుంబం కోసం, కుటుంబ పరువు ప్రతిష్టల కోసం ఆరాటపడతావు? నీ ఆరాటాన్ని పిచ్చి ప్రేమని అర్థం చేసుకోలేని మూర్ఖులు అమ్మా వీళ్ళు. అయిపోయింది. ఇవాళ ఈ స్వర్ణ చేసిన ఘనకార్యానికి సంవత్సరాల తరబడి అది శ్రమపడి ఇటుక పేర్చినట్టు పెంచుకొచ్చిన కుటుంబ ప్రతిష్ట గంగపాలైపోయింది. నేనేం చేశాను? వచ్చి గొడవ చేసింది ఈవిడ గారే. ఏయ్, సభ్యత కాదని ఆగుతున్నా. ఇంకా మాట్లాడావంటే పీక నొక్కి చంపేయాలన్నంత కోపం వస్తుంది నాకు. ఇంకా ఇక్కడ ఏ చర్చ వద్దు, పదండి.
మీరు వెళ్ళండి, మేము తర్వాత వస్తాం. మీరంతా చేసిన చండాలానికి క్లబ్ వాళ్ళకి క్షమాపణ చెప్పి రావాలి. అవునమ్మమ్మ, మనం తర్వాత వెళ్దాం. చేతులు విరిచి చెప్పుతో నిన్ను కొడితే అవే క్షమాపణలు అవుతాయి. ఏయ్, పదవే, పదవ. ఒరేయ్, ఆగు. ఏంటే మళ్ళీ ఒరే అంటున్నావు? నువ్వు క్షమాపణలు చెప్పాల్సింది క్లబ్ వాళ్ళకి కాదే, నీ పరువు కోసం వెంపర్లాడే ఈ సీతకి. మన కుటుంబ అభివృద్ధిని కాంక్షించే ఈ సీతా మహాలక్ష్మికి. ఇలాగే మొండికేసి తీర్పిచ్చే ఈ జడ్జిని రాక్షసుని చేయకు. మీలా నేను పద్ధతి తప్పితే ఈ చేతులు లాఠీలవుతాయి, గుర్తుపెట్టుకో. కదుల ముందు. అమ్మమ్మ, నేను వెళ్తాను. తర్వాత కలుద్దాం. ఓకే, బాయ్. వెళ్ళు. అమ్మయ్యా, ఓ కొలిక్కొచ్చింది. గొడవ అయితే అయింది గాని నేను బాగా ఎంజాయ్ చేశాను. మన పథకం చేసిన వశీకరణం తెలియక పాపం విలవిల్లాడిపోతున్నారు. నా పగ ప్రతీకారాలు మెల్లమెల్లగా తీరుతున్నాయి. ఇంకా మంగమ్మను వేరేదాన్ని చెయ్యాలి. చివరికి రోడ్డును పడేలా చెయ్యాలి. నాకు జరిగిన ప్రతి అవమానానికి ప్రతిఫలం అనుభవించి తీరాలి. నన్ను చూసి అది నవ్వింది. ఇప్పుడు దాన్ని చూసి నేనే కాదు, ఈ ప్రపంచం మొత్తం నవ్వాలి. పిఠాపురం మంగమ్మ పిచ్చిదైందని చెప్పుకొని మరీ నవ్వాలి. ఎవరు ఎప్పుడు నవ్వుతారో నాకు తెలియదు గనా ఆంటీ, నేను మాత్రం ఇందాక ఆవిడ అవతారం చూసి విపరీతంగా అలా పక్కకు వెళ్ళి మరీ నవ్వేసొచ్చానంటీ. నాకు అంతే. ఆ హెయిర్ స్టైల్కి ఆ ముసలమ్మ ఎంత వెరైటీగా ఉందో. ఫ్యూచర్లో మన చేతిలో కీలుబొమ్మ అవుతుంది. అప్పుడు దాన్ని చిందేయిస్తాను, పల్టీలు కొట్టిస్తాను. నా కాళ్ళకి నమస్కారాలు చేయించుకుంటాను. మంగా, మకుటం లేని మహారాణినని విర్రవీగావుగా, నీకు మకుటం పెట్టుకోవడానికి తలకాయే లేకుండా చేస్తా. ఆంటీ, ఆవిడ పేకాట, ఆవిడ పోస్ తలుచుకుంటేనే నాకు నవ్వు ఆగడం లేదంటీ. సరే పదండి వెళ్దాం. ఏయ్, దిగు. సాకేత్, ఏమిటిది? దిగు. సాకేత్, వదులు. సాకేత్,